హలో ఎవ్రీవన్. ప్రముఖ అవుట్లెర్ అనే సంస్థ నుంచి మీకు ఏఏ ట్రైనింగ్ అనే ఉద్యోగాల భర్తీకి కేవలం మీకు తెలుగు రాయడం వస్తే సరిపోతుంది. తెలుగు వచ్చి మీకు ఒక కంటెంట్ ఎస్టాబ్లిష్ రాయగలిగే స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా వీళ్ళు నాట్ రిక్వైర్డ్ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకొని అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చును. సో ఇక్కడ మీరు గమనిస్తే రిమోట్ ఏఏ ట్రైనింగ్ ఫర్ అడ్వాన్స్డ్ తెలుగు రైటర్స్ అంటున్నారు. రిమోట్ గ్లోబల్ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చును. ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ కాబట్టి మీకు తెలుగు రాయడం వస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. దీన్ని హౌ ఇట్స్ వర్క్ అంటున్నారు. యూ హ్యావ్ సెవరల్ ఆప్షన్ ప్రాజెక్ట్స్ వేర్ ఆర్ లుకింగ్ ఫర్ ది టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైనింగ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ టు బికమ్ ఏ బెటర్ రైటర్స్. ఓకేనా. సో ఆ ఏఏ అనే వాళ్ళు ఉంటారు కదా. సో అంటే అదొక మిషన్ మనకు తెలిసిందే కదా, మన చాట్ జీపీటీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న లైన్ ఇస్తారు, ఒక ఐడియా ఇస్తారు. అంటే ఒక చిన్న కంటెంట్ మాత్రం ఒక 1 wordలో ఒక చిన్న లైన్ ఇస్తారు. ఆ లైన్ ఉపయోగించి మీరు కంటెంట్ ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది. అది సెల్ఫ్గా కానీ, సో ఏంటంటే మోటివేషన్ సంబంధించి కానీ, లేదంటే స్టోరీస్ అయినా సరే, సో ఏ టాపిక్ అయినా సరే మీరు ఒక సింగిల్ లైన్ ఇస్తారు. ఆ సింగిల్ లైన్ ఉపయోగించి మీరు ఆ కంటెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేసి రాయవలసి ఉంటుంది. అంతే ఇక్కడ మీరు చేయవలసిన వరకు. యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ కాబట్టి మీరు ఇంటి దగ్గర వర్క్ అయితే చేసుకోవచ్చు. అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, మీకు నచ్చిన టైంలో మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు. సో యూ కెన్ వర్క్ వెన్ ఎవర్ ఇట్ బెస్ట్ ఫర్ యూ. యువర్ ఎర్నింగ్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవర్ వీక్లీ. ఓకేనా. సో ఈ వీక్లీ మీకు అయితే సెంట్ అయితే చేస్తున్నామని క్లియర్గా, అంటే వీక్లీ మీకు పేమెంట్ అయితే ఇస్తామంటున్నారు. సో ఇక్కడ మీ యూ విల్ అంటే ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేసి ఆల్రెడీ మీకు అయితే చెప్పడం జరిగింది. ఆ కంపెనీ వర్క్ సింగిల్ లైన్ ఇస్తారు. ఆ లైన్ ఉపయోగించి అది ఒక స్టోరీ అయినా సరే, లేదంటే ఒక మోటివేషన్గా అయినా సరే, సో ఏదో ఒక లైన్ ఇస్తారు. ఆ లైన్ ఉపయోగించి మీ యొక్క కంటెంట్ని, మీ యొక్క స్కిల్స్ని ఉపయోగించి దానికి సంబంధించి స్టోరీని మీరైతే ఎస్టాబ్లిష్ చేసి రాయవలసి ఉంటుంది. అంతే ఇక్కడ మీరైతే చేయవలసిన వర్క్. సో అది పెన్ అండ్ పేపర్ లేదంటే అలాగే మీరు ల్యాప్టాప్లో చేస్తారంటే మొబైల్లో చేస్తారనేసి తర్వాత వాళ్ళు మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారమ్మా. ఎలా రాయలేమని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకైతే జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మరి స్కిల్స్ ఏమి ఉండాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇక్కడ చూడండి మనకి దీస్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్. సో ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదంటున్నారు. మీరు 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా ఏదైనా సరే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ కలిగి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా చూడండి ఎన్రోల్మెంట్ కంప్లిమెంటేషన్ ఇన్ ఏ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్. అంటే గ్రాడ్యుయేట్ అంటే మన డిగ్రీ లెవెల్ క్రియేటివ్ రైటింగ్ కలిగి ఉండాలి. మీకు చెప్పాను కదా, కాబట్టి అలా స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్కి సంబంధించి కాపీ రైట్ కానీ, జర్నలిస్ట్ కానీ, టెక్నికల్ రైటర్ కానీ, ఎడిటర్ కానీ ఇలాంటి స్కిల్స్ ఉంటే కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇలాంటి స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీరు రాయాలి కాబట్టి పెన్ అండ్ పేపర్ అయినా రాయవలసి ఉంటుంది, లేదంటే ఇక్కడ కాపీ రైట్ అయినా మీరైతే చేయవలసి ఉంటుంది. జర్నలిస్ట్ అంటే మనకు తెలిసింది, ఒక న్యూస్ ఇస్తే దానికి కొంచెం ఎస్టాబ్లిష్ చేసి రాస్తారు కదా. సో అలాంటి వర్క్ ఇక్కడ మీకు. ఓకేనా. ఎర్నింగ్ డ్యూరేషన్ చూసుకుని చూడండి బేసిక్ పే అంటే మన డాలర్స్ ప్రకారం చూసిన పర్ అవర్కి $11 అయితే ఇస్తామంటున్నారు. $11 అది ఒక ఇండియన్ కరెన్సీ మీరైతే కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. సో $11 పర్ అవర్ అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు. టైం డ్యూరేషన్ చూసుకుంటే మీకు వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్, ఫ్లెక్సిబుల్ అవర్స్. ఓకేనా. సో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని మీకు అయితే టైమింగ్ సంబంధించి వర్క్ అయితే ఉంటుంది అనేసి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇంతవరకే మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, మీరైతే తెలుసుకోండి. మరి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి స్టార్ రిక్వైర్డ్ అన్నారు కదా, అంటే రెడ్ మార్క్లో అది మీరు కంపల్సరీ ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు లింక్డ్ఇన్లో అకౌంట్ ఉంటే డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. మీకు డైరెక్ట్ నేను మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. సో లేదా ఇక్కడ చూడండి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఈమెయిల్ ఐడి వర్కింగ్లోనే అయితే ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. మీ యొక్క రెజ్యూమ్ సంబంధించి అంటే పీడిఎఫ్ అయినా, డాక్యుమెంట్ అయినా, లేదంటే టెక్స్ట్ అయినా, ఆర్టీఎఫ్ అయినా, సో ఏ ఫార్మేట్ అయినా సరే మీ యొక్క సీవీని మీరు ఇక్కడైతే లేదా రెజ్యూమ్ని మీరైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా వీళ్ళు ఏవైతే మనకు డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో తర్వాత వాళ్ళే మీకు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కాంటాక్ట్ అయ్యి తర్వాత స్టెప్స్ ఏమిటి అనేసి వాళ్ళే మీకు అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.